ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ గా జరిగింది. లాస్ట్ ఓవర్ వరకు చాలా థ్రిల్లింగ్ గా జరిగిన ఈ మ్యాచ్ లో వచ్చే వరకు పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఓ దశలో చాలా ఈజీగా పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను గెలుస్తుందనుకుంటున్న సమయంలో గుజరాత్ బౌలర్స్ అద్భుతంగా కంబ్యాక్ చేశారు. వరుసగా వికెట్లు తీసి మ్యాచ్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చేశారు. అయితే కూపర్ కనోలి చివరి వరకు ఫైట్ చేసి పంజాబ్ కు మర్చిపోలేని విజయాన్ని అందించి పెట్టాడు. ముందుగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో గుజరాత్ టైటన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్ ను శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ స్టార్ట్ చేశారు. ఇద్దరు కూడా చాలా పాజిటివ్ గానే బ్యాటింగ్ చేశారు. 3 ఓవర్స్ లో 37 రన్స్ యాడ్ చేశారు. కానీ మార్కో యాన్సన్ వేసిన 4th ఓవర్లో సాయి సుదర్శన్ ను పెవిలియన్ చేర్చడంతో జీటీ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. దాంతో ఫస్ట్ డౌన్ లో జోస్ బట్లర్ బ్యాటింగ్ వచ్చాడు. ఇక్కడి నుంచి జోస్ బట్లర్, శుభ్మన్ గిల్ కలిసి మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. పిచ్ పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా లేకపోవడంతో ఇద్దరు స్లో అండ్ స్టడీగా బ్యాటింగ్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ, సిక్సెస్ కొడుతూ స్కోర్ బోర్డును 83 రన్స్ దాకా తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన యజ్వేంద్ర చహల్ ఒక ఫ్లైటెడ్ డెలివరీతో శుభ్మన్ గిల్ ను బొట్టలో వేసుకున్నాడు. దాంతో 39 రన్స్ చేసిన శుభ్మన్ గిల్ పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో బ్యాటింగ్ వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ చాలా క్విక్ గా తన స్టైల్లో రన్స్ సాధించాడు. అయితే విజయ్ కుమార్ వైశాఖ్ గ్లెన్ ఫిలిప్స్ ను అవుట్ చేయడంతో జీటీ థర్డ్ వికెట్ కోల్పోయింది. ఇక ఇక్కడి నుంచి జీటీ వరుసగా వికెట్స్ కోల్పోయింది. జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్ బిగ్ షాట్స్ ఆడే క్రమంలో పెవిలియన్ చేరారు. ఈ ముగ్గురిని కూడా విజయ్ కుమార్ వైశాఖ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ సైతం క్విక్ గా రన్స్ చేయలేకపోవడంతో జీటీ 162 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇక పంజాబ్ బౌలర్స్ లో విజయ్ కుమార్ వైశాఖ్ 3 వికెట్లు తీయగా చాహల్ 2 వికెట్లు పడగొట్టాడు. యాన్సన్ కు 1 వికెట్ దక్కింది. హర్షదీప్ ఇంకా క్షేవియర్ బ్యాట్లెట్ కు 1 వికెట్ కూడా రాలేదు. ఇక చేజింగ్ లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంష్ ఫస్ట్ ఓవర్లోనే 6 తో స్టార్ట్ చేసినప్పటికీ నెక్స్ట్ ఓవర్లో రబాడా వేసిన షార్ట్ బాల్ ను అంచనా వేయలేక అవుట్ అయ్యాడు. దాంతో పంజాబ్ 7 రన్స్ దగ్గరే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. అయితే ఈ సమయంలో బ్యాటింగ్ వచ్చిన కూపర్ కనోలి సిమ్రన్ సింగ్ తో కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరు కూడా జీటీ బౌలర్స్ పై పూర్తి డామినేషన్ కనబరుస్తూ చాలా క్విక్ గా రన్స్ యాడ్ చేశారు. పవర్ ప్లే తర్వాత ఈ ఇద్దరు మరింత వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. వీళ్ళిద్దరూ ఇలాగే ఇంకొద్దిసేపు ఆడితే మ్యాచ్ అయిపోతుంది అనుకుంటున్న సమయంలో బౌలింగ్ వచ్చిన రషీద్ ఖాన్ డేంజరస్ సిమ్రన్ సింగ్ నోట్ చేసి బ్రేక్ త్రూ అందించాడు. దాంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్ లోకి వచ్చాడు. కూపర్ కనోలికి జత కలిసిన శ్రేయస్ అయ్యర్ మెల్లగా స్కోర్ బోర్డును 110 దాకా తీసుకెళ్లాడు. ఇక ఈ సమయంలో పంజాబ్ విజయానికి కావాల్సింది 52 రన్స్ మాత్రమే, అది కూడా 48 బాల్స్ లో. ఈ సమయంలో పంజాబ్ గెలవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అందరూ భావించారు. కానీ ఇక్కడి నుంచే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ సమయంలో బౌలింగ్ వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ శ్రేయస్ అయ్యర్ను అవుట్ చేయడంతో ఒక్కసారిగా ఈక్వేషన్ మారిపోయింది. ఆ తర్వాత వెంటనే వాషింగ్టన్ సుందర్, నెహల్ వదేరాను అవుట్ చేయడం, ఆ తర్వాతి ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ, శశాంక్ సింగ్ ఇంకా మార్కస్ స్టోయినిస్ లను కూడా అవుట్ చేయడంతో పంజాబ్ ఒక్కసారిగా 110కి 2 వికెట్ల దగ్గర నుంచి 180 రన్స్ కు వచ్చేసరికి 6 వికెట్లు కోల్పోయింది. కేవలం 8 రన్స్ గ్యాప్ లో 4 వికెట్లు కోల్పోయింది. దాంతో పూర్తిగా గుజరాత్ మ్యాచ్ పై పట్టు బిగించింది. కానీ ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికీ కూపర్ కనోలి మాత్రం మరో ఎండ్లో బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ ను విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. లాస్ట్ 3 ఓవర్స్ లో పంజాబ్ విజయానికి కేవలం 23 రన్స్ మాత్రమే కావాలి. ఈ సమయంలో 18th ఓవర్ వేసిన అశోక్ శర్మ 5 రన్స్ మాత్రమే ఇచ్చి మార్కో యాన్సన్ అవుట్ చేశాడు. దాంతో మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మిగిలిన 2 ఓవర్స్ లో పంజాబ్ విజయానికి 16 రన్స్ కావాలి. ఈ సమయంలో 19th ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో క్షేవియర్ బ్యాట్లెట్ ఫస్ట్ బాల్ కి 6 కొట్టడంతో ఈక్వేషన్ ఈజీగా మారిపోయింది. ఆ తర్వాత అదే ఓవర్లో కూపర్ కనోలి మరో 4 తో కలిపి మొత్తం 14 రన్స్ రాబట్టాడు. దాంతో లాస్ట్ ఓవర్ కు పంజాబ్ విజయానికి కావాల్సింది 2 రన్స్ మాత్రమే. 20 ఓవర్లో ఫస్ట్ బాల్ కి 4 కొట్టిన కూపర్ కనోలి పంజాబ్ కు విక్టరీ అందించాడు. జీటీ బౌలర్స్ అద్భుతంగా కంబ్యాక్ చేసి మ్యాచ్ ను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చినా గెలిపించలేకపోయారు. ఇక డెబ్యూ మ్యాచ్ లోనే సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన కూపర్ కనోలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.